మానవతా సంస్థ ఇటీవల కాలంలో మానవతా సంస్థ విస్తరణలో భాగంగా వాగ్దానం చేస్తున్నారు. జై మానవత, జై మానవత చేపట్టే శాంతి సమాజ నిర్మాణ కార్యక్రమం మిత్రులారా, మానవతా సంస్థ 2004 సంవత్సరంలో ప్రారంభించి అనేక మంది మేధావులు, స్త్రీ పురుషులు, కుల మతాలకు అతీతంగా అందరూ మమేకమై దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 75 నుంచి 80 వేల మంది సభ్యులు 130 మండలాల్లో విస్తరించి సేవా కార్యక్రమాలను అత్యంత పవిత్రంగా నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికి చేరిన సభ్యులు నా అంచనా సమాజంలో ఉండే 5-6% లోపే ఉన్నారు మానవతలో. ఆ సంఖ్య 15 to 20% పెరిగితే ఖచ్చితంగా మన సమాజంలో ఉండే ఆకలి బాధలు కానీ, పేదరికము కానీ, డబ్బు లేక విద్యావంతులు వెనకపోవడం కానీ, రోగగ్రస్తునికి కానీ 100% ఇచ్చే శక్తి మానవతా ద్వారా వస్తుంది. 80 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలి. భారతదేశంలో కులమతాలకు అతీతంగా అందరూ కూడా శాంతి సమాజంలో భాగస్వాములు కావాలని చెప్పి అందరూ కూడా మమేకమై మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు. అంతమంది మేధావులు పనిచేయడం వల్లనే మానవతా సంస్థ ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తమై ప్రతి ఒక్కరిని ఈరోజు ఆలోచించే విధంగా, ఆకర్షించే విధంగా ముందుకు సాగిపోతుంది. మనం రామరాజ్యం చూడలేదు, కానీ మానవతా ద్వారా మరో నూతన సమాజ ఆవిష్కరణ ఖచ్చితంగా జరుగుతుంది. ఏదో ఒక రోజు మానవతా సంస్థ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. కాబట్టి దీనికి అందరూ కూడా రాజీ పడి పనిచేయకుండా మనసు పెట్టి పనిచేయండి. ఒక అద్భుతమైన సమాజాన్ని మనమే నిర్మాణం చేసుకుంటాం. ఇందులో ఎటువంటి సంశయం లేదు. కాబట్టి దీనికి సహకరించే ప్రతి ఒక్కరికి, పర్టికులర్ గా రాయచోటి మిత్రులందరికీ కూడా, శివగంగిరెడ్డి, మన బ్రహ్మానందరెడ్డి, షకీళ్ళు, వెంకటరామరెడ్డి, ప్రస్తుతం నరసింహారెడ్డి, జయచంద్రారెడ్డి, అందరూ కూడా, రమణ, అందరూ కూడా మనసు పెట్టి పనిచేస్తున్నారు. వాళ్ళకి ఆ శక్తి ఇవ్వాలని చెప్పి ప్రజలు కూడా ఇంటికి ఒకటి మానవతా చేరిన రోజున ఈ సమాజంలో ఉండే అన్ని రుగ్మతలకి మానవత ఒక పరిష్కారమైన ప్లాట్ఫామ్ అవుతుందన్నది సత్యం. ఈ దిశగా మానవత ముందుకు అడుగులు వేస్తుంది. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుని ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులకు, ఆర్గనైజ్ కమిటీకి, రాయచోటి ప్రజలకు, విద్యార్థులకు అందరికీ కూడా నమస్కారము. ఈ మానవతా సంస్థ 2004 నుంచి ఇప్పుడు దాదాపు 22 సంవత్సరాలు నిర్వహంగా జరిగినందుకు చాలా సంతోషము. ఇవన్నీ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఆరోగ్యపరంగాను ఏవైనా మీరు నా సార్ చెప్పడం ఏంటంటే కొన్ని అంబులెన్స్ కూడా పేదవారికి అందజేస్తామని చెప్పారు. ఇది చాలా మంచి నిర్ణయము. మరి వాళ్ళ యొక్క సహృదయము. దీంట్లో అనేక మంది విద్యార్థులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు కూడా ఉన్నారని కూడా సార్ ద్వారా నేను తెలుసుకొని చెప్పడం కూడా మంచి నిర్ణయం. అందరూ చేరాలా. రాజకీయ ప్రజల్లో ఉండేటువంటి ప్రతి మానవుడు మన మానవత్వం మీద మనం పోరాటం కాబట్టి మానవునికి మనము సాటి మానవుడే సహాయం చేయాలా. అంతేగాని ప్రతిదానికి మనము గవర్నమెంట్ చేస్తుంది, వాళ్ళు చేస్తారు, వీళ్ళు అనుకోకుండా మనకు మనమే ఒకరికొకరము సహాయపడుతూ మరి అనేక కార్యక్రమాల్లో మీరు చేదోడుగా చేయందిస్తూ చేసే ఈ మానవతా సంస్థ దాదాపు రాష్ట్రమంతా విస్తరించిందని సారు చెప్పారు. దాదాపు 130 మండలాలు ఉందని చెప్తున్నారు. ఇది కులాలకు అతీతంగా అన్ని కులాలు ఇంక్లూడింగ్ చాలా ఇది గర్వించదగ్గ విషయం. ఇది ఒక కులానికే కాకుండా మరి ఎవరైనా పేద ప్రజలు కానీ, విద్యార్థులు కానీ వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. చాలా సంతోషం ఇది. మరి దీంట్లో మనం ప్రతి ఒక్కరూ చేయి కలిపితేనే మన రాష్ట్రంలో ఉండే కానీ ప్రజల్లో ఉండేటువంటి
పేదరికాన్ని మనం కొంతవరకు మనం నిర్మూలించవచ్చు. మరి వాళ్ళలో కూడా చైతన్యం కలిగించి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు దీంట్లో జాయిన్ అయ్యి వాళ్ళకు తోచిన సహాయం చేయగలిగితే, నోటి సహాయం చేసినా సంతోషమే, మరి కొంతమంది డబ్బులు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, నోటి సాయం చేసినా సంతోషమే. ఈ విధంగా వారి ఎవరున్నా ఇప్పుడు ఒక పేదవాడు ఉంటాడు, వానికి ఏదైనా చదివించాలా, ఎవరైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళు సార్ ఇలా అంటే వాళ్ళు ఆ విధంగా సహాయం చేయడానికి కూడా వాళ్ళ నుంచి కూడా హెల్పింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నోటి సాయం కూడా చేయొచ్చు. మరి ఈ కార్యక్రమం ఈ మానవతా సంస్థకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం పిలిపించినటువంటి ఈ సభ్యులకు కానీ ఆర్గనైజ్ కమిటీకి అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ మన రాయచోటి ప్రజలు అందరూ కూడా దీంట్లో అందరూ కూడా మీరు పాల్గొనాలని కూడా నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మానవతా సభ్యులుగా అందరికీ నమస్కారాలు. అంతా ఈ మానవతా 2004 నుంచి సేవా కార్యక్రమం చేస్తా ఉన్నారు. మా రాయచూట్లో 2014 నుంచి ఈ సేవా కార్యక్రమం అంతా జరుగుతూ ఉన్నారు. ఈ మండలంలో అంతా అందరూ మన తన లేకుండా అందరూ వచ్చి కలుస్తా చేస్తా, చిన్న పెద్ద లేకుండా అందరూ కలిసి ఈ సేవా కార్యక్రమాన్ని అంతా రాయచూట్లో అందరూ చేసి కలిసి శివగండేరన్న షకీల్ అన్న మా అందరూ చేసి కలిసి చేస్తా ఉన్నారు. ఇదంతా మానవత. ఈ మానవత ఇది ఫ్రీజర్ బాక్సులు కానీ, ఇది అంబులెన్స్ కానీ, ఈ శాంతి రథం కానీ అందరికి 2014 నుంచి అందరికి సేవా కార్యక్రమం చేస్తా ఉన్నాము. మా రాయచూట్లో మా సేవా కార్యక్రమం చూసి అందరూ వేరే వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చూసి వాళ్ళు కూడా ఇది చేస్తా ఉన్నారు. అందరూ మా మానవత చూసి అందరూ ఈ రాయచూట్లో ఇది మా వాటర్ ప్లాంట్ ఇది కూడా సేవా కార్యక్రమం అందరూ చేస్తా ఉన్నాము. మూర్తులందరికీ మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈనాడు ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత సంవత్సరము రాయచోటి మానవతా యూనిట్ చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా భాగస్వాములు కాని ప్రజలు ఎవరైనా ఉంటే వారందరినీ కూడా ప్రోత్సహించి మానవతా సంస్థలో సభ్యత్వం తీసుకుని మానవతా సంస్థను ప్రగతిపథంలో నడిపేందుకు ప్రజల సహకారాన్ని, మేధావుల సహకారాన్ని ఆశిస్తూ ఈ ర్యాలీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. 16వ తేదీ మొదలుపెట్టి 22వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని యూనిట్లు కూడా ఈ శాంతి ర్యాలీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా రాయచోటి మానవతా సంస్థకు ఇంతవరకు చేసిన పనులకు ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ప్రజల సహకారంతో మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలను పొందగలదని ఆకాంక్షిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన